అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. వైసీపీలో ఆయన ఓ ఫైట్ బ్రాండ్. పార్టీ అధినేత మాజీ సీఎం జగన్పై ఆయన ఈగ కూడా వాలనిచ్చేవారు కాదు. ఎవరైనా అధినేతను విమర్శిస్తే అంతే సంగతులు, ముందు వెనక చూడకుండా విరుచుకుపడేవారు. సీన్ కట్ చేస్తే ఇదంతా గతం. ఎన్నికల తర్వాత ఆయన మైకు ఎందుకో మూగబోయింది. పైగా ఎన్నికల ముందు ఆయన చేసిన సవాలు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. దీంతో ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నారా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి. నియోజకవర్గ ప్రజలే కాదు, అక్కడి క్యాడర్ కూడా ఆ నేత కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇంతకీ అది ఏ నియోజకవర్గం? కనిపించకుండా పోయిన ఆ లీడర్ ఎవరు? అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నుంచి అనూహ్యంగా రాజకీయాల్లోకొచ్చిన నేత. తన చిన్నాన్న మరణంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్ అయింది. వచ్చి రాగానే వైసీపీలో దూకుడు స్వభావం ఉన్న నేతగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అధినేత జగన్ అండతో మంత్రిగా కూడా పనిచేశారు. ఇంతవరకు బాగానే ఉన్న 2024 ఎన్నికల తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. ఎన్నికల ముందు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అనిల్పై వ్యతిరేకత పెరిగిందని సర్వేల్లో తేలిందట. దీంతో జగన్ ఆయన్ను పక్కన పెట్టి పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ సీటుకు పోటీ చేయాలని ఆదేశించారు. అయితే ఆ ఎన్నికల్లో అనిల్ ఘోర ఓటమిని చవిచూడ్డంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ఎన్నికల పోలింగ్ తర్వాత 1-2 సార్లు పల్నాడు నేతలతో కలిసి మీడియా ముందుకొచ్చిన అనిల్ ఫలితాల తర్వాత కనిపించడమే మానేశారు. నరసరావుపేట ఎంపీ సీటు గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారని అంతకుముందే ఆయన సవాలు విసిరారు. అంత గెలిచి వస్తా 14 అన్నారు 19 అయిపోయాయా? మీ ముగ్గురు నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా ఎవరితో మా బాస్ సస్పెండ్ చేశాడో మీరు తమ్ముంటే గెలవని బాధించాలి. మీ ఇంటికి వచ్చి కాలు మొక్కుతా మీ ముగ్గురు ఛాలెంజ్ చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాది మంది మన పిల్లెత్తరా. ఇక్కడ కూర్చొని జగన్మోహన్ రెడ్డి పార్టీలో నన్ను తోసేద్దాం ఎవరికి లేదు, జగన్మోహన్ రెడ్డి తప్ప. బాస్ బుల్లెట్ ట్రైన్ లాగున్నాడు 2024లో. ఎవరు తెలిసినా బుద్ధిపాలన అవుతా, నాకు ఎదురొచ్చినా బుద్ధిపాలన అవుతా, ముఖ్యమంత్రి పెట్ట మీద కూర్చుంటారని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కూర్చుంటారో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి నేను ట్రైన్ లాంటి ఎదురొచ్చిన కొట్టాడతా. కానీ రిజల్ట్స్ తర్వాత తన సవాల్ను ప్రత్యర్థులు తీసుకోలేదని, అందుకని తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పాల్సిన అవసరం లేదని కవర్ చేశారు. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యంగా పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉంది. అధినేత జగన్కు అండగా నిలవాల్సిన పరిస్థితి. అయినా అనిల్ ఎక్కడా కనిపించకపోవడం ఏంటనే చర్చ పార్టీ కార్యకర్తల్లో జోరుగా సాగుతోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత అనిల్ నెల్లూరు నుంచి చెన్నైకి ఫ్యామిలీని షిఫ్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడ కొన్ని బిజినెస్లున్నాయని, వాటిని ఫుల్ టైం చూసుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. అప్పుడప్పుడు నెల్లూరుకు వస్తున్నా రహస్యంగా వచ్చి వెళ్తున్నారట. తన సన్నిహితులతో మాట్లాడి వెళ్లిపోతున్నారు తప్ప పెద్దగా బయటకు రావడం లేదని అంటున్నారు. ఇక చెన్నైతో పాటు హైదరాబాద్లో కూడా కొన్ని వ్యాపారాలను అనిల్ స్వయంగా చూసుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కేసుల భయంతోనే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారా అనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఆయన యాక్టివ్గా లేకపోవడంతో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు అనిల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో ప్రస్తుతం నరసరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్లో వైసీపీ బాధ్యతలు చూసేవారు కరువయ్యారు. ఆయన ఇన్ఛార్జిగానే పదవిలో కొనసాగుతున్న రాజకీయాలకు దూరంగా ఉండడంతో అనిల్ స్థానంలో వేరే వారిని నియమిస్తారా అనే చర్చ జరుగుతోంది. టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయల్ని ఎదుర్కొనగలిగే సమర్థుడు ఎవరున్నారు అనే చర్చ కార్యకర్తల్లో సాగుతోందట. అయితే ప్రస్తుతం జిల్లాలో వైసీపీకి సంబంధించి ఎవరూ కూడా యాక్టివ్గా లేకపోవడంతో ఇన్ఛార్జిగా ఎవరిని ప్రకటించే అవకాశాలున్నాయన్న దానిపైన కూడా నేతల్లోనూ క్లారిటీ లేదట. అయితే పార్టీని దూకుడుగా ముందుకు తీసుకెళ్లే నేత కోసం అధిష్టానం అన్వేషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్గా ఓ వెలిగిన అనిల్ కుమార్ ఇప్పుడు రాజకీయాల్లో కనిపించకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. కనీసం పార్టీ కష్టకాలంలో అయినా జగన్కు మద్దతుగా నిలబడకపోవడంపై పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా నెల్లూరు, నరసరావుపేట క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.